ఇక వరద ముంపులో చిక్కుకుంది హైదరాబాద్ శివార్లోని మోకిలా. టీవీ9 కథనాలతో మోకిలాలో వరద సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. వరద పరిస్థితిని తెలుసుకునేందుకు మోకిలాలో పర్యటించారు ఎమ్మెల్యే కాలే యాదయ్య. బిల్డర్ల తప్పిదాలుంటే చర్యలు తీసుకుంటామన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్, హైదరాబాద్ లో కురుస్తున్న వర్షానికి ప్రస్తుతానికి మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాగా మోకిలా కనిపిస్తోంది. సో మోకిలాలో సిచ్యువేషన్ ఏంటి? మరోవైపు అతి దగ్గరలోనే గండిపేట ఉంది. మరి గండిపేట చుట్టుపక్కల ప్రాంతాల పరిస్థితి ఏంటి? అలానే కాలే యాదయ్య ఎమ్మెల్యే పర్యటించారు. మరి అక్కడ బిల్డింగ్ల గురించి ఆయన మాట్లాడారు. బిల్డింగ్ ఏమైనా డేంజర్ జోన్ లో ఉన్నాయా? ఇప్పుడు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువులు మొత్తం కూడా 185 చెరువులు జిహెచ్ఎంసీ పరిధిలో 36 చెరువులు ఇప్పుడు ఓవర్ఫ్లో కింద పడుతున్నాయి. కానీ ఈ సిచ్యువేషన్ ఇలా ఉంటే ఇక్కడ మోకిలా ప్రాంతం మనం చూస్తున్నాం. మన కళ్ళెదుట ఎలాంటి సిచ్యువేషన్ ఉందో. మోకిలా గ్రామంలోని ఇక్కడ లా పొలామా అనే విల్లాస్ ఈ విల్లాసు చాలా అత్యంత ఖరీదైన ప్రాంతం. ఈ విల్లాస్లో ఉంటాయి. ఒక్కొక్క విల్లా దాదాపు 6 కోట్ల రూపాయల వ్యయం ఉంటుంది. అయితే మొత్తం 212 విల్లాలు ఉన్నాయి. అంటే దాదాపు 1300 కోట్ల ఇన్వెస్ట్ చేసి ఇక్కడ 212 కుటుంబాలు ఇక్కడ కొన్నాయి. అయితే దేశ విదేశాల నుంచి వచ్చిన వారు కావచ్చు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కావచ్చు, ఈ ప్రాంతం అత్యంత ఆహ్లాదకరం, చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, చాలా సేఫ్ జోన్గా ఉంటుందని భావించి అయితే ఇక్కడ మొత్తం విల్లాలు కొన్నారు. అయితే ప్రస్తుతానికి టీవీ9 కథనాల ప్రకారం ఇక్కడ ప్రచురించిన తర్వాత ఉదయం నుంచి కూడా ఎక్స్క్లూజివ్గా టీవీ9 వార్తా కథనాలు ప్రచురించింది. దాంతో అధికార యంత్రాంగం స్పందించి ముందుకొచ్చింది. అధికారులందరూ ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే కాలే యాదవ్ కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఇమ్మీడియట్గా ఈ వరద ఏదైతే ఇక్కడ స్టాగ్నేట్ అయిందో ఈ ప్రాంతం నుంచి దాదాపు ఒక 400 మీటర్ల అవతల వైపు నుంచి ఒక హిటాచి, అదేవిధంగా అధికారులు మొత్తం కూడా పనిచేస్తున్నారు. సపరేట్గా ఒక నాలాను కూడా ఇక్కడ తవ్వుతున్నారు. అయితే బిల్డర్లు చేసిన తప్పిదానికి ఇక్కడ నాలా గతంలో ఉండేది, ఆ నాలా లేకుండా పోవడం వల్లనే ఈ వరద నీరు మొత్తం కూడా ఇక్కడ వస్తుందన్న ఆరోపణలుగా ఉన్నాయి. అయితే స్థానికంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు. మీరు చెప్పండి, ముందుగా ఏంటి సిచ్యువేషన్, ఎలాంటి పరిస్థితి ఉంది? మార్నింగ్ నుంచి టీవీ9 ప్రచురణ తర్వాత ఏమైనా మార్పు కనిపించిందా మీకు? టీవీ9 మార్నింగ్ వచ్చినప్పటి నుంచి అయితే అధికార యంత్రాంగంలో చలనం కనిపించింది. ఎమ్మెల్యే గారు కానీ, కన్సర్న్ పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ, ఎంఆర్ఓ గారు కానీ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు హిటాచీ తోటి అయితే టెంపరీగా తాత్కాలిక ఉపశమనం అయితే కలుగుతుంది. టీవీ9 ఎక్స్క్లూజివ్ చూపించడం నుంచి ప్రతి ఒక్క అధికార యంత్రాంగం కింద నుంచి పైన వరకు ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ ఉండి దగ్గరుండి ఈ నాలా వాటర్ ఎలా అయితే వెళ్ళాలో ఆ ప్రస్తుతానికి టెంపరీ సొల్యూషన్ అయితే జరుగుతుంది. టీవీ9 డౌట్ ఏంటంటే 6 కోట్ల రూపాయలు ఒక విల్లా, అత్యంత ఖరీదైన విల్లాలు ఇక్కడ ఉన్నాయి. మీరు ఈ ప్రాంతంలో వరద వస్తుంది తెలిసి కానీ ఎలా కొన్నారు? అంటే 6 కోట్లు పెట్టినా 1 కోటి పెట్టినా ఇలా వరదలు వస్తాయంటే ఎవరు ఒక పైసా కూడా పెట్టరు. ఇక్కడ పైసా అనేది విషయం కాదు. మేము ఇప్పుడు ముఖ్యంగా ప్రశ్నించాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని, మేము ఒక విల్లా కొనేటప్పుడు కానీ, ఒక అపార్ట్మెంట్ కొని, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలంటే ముఖ్యంగా హెచ్ఎండి అప్రూవల్ ఉందా లేదా, రేరా అప్రూవల్ ఉందా లేదా, తగిన ఎలక్ట్రిసిటీ బోర్డు, వాటర్ బోర్డు, డ్రైనేజ్ బోర్డు అప్రూవల్స్ ఉన్నాయా లేదా, ఇవి ముఖ్యంగా చెక్ చేసుకొని ప్రతి ఒక్కరు తీసుకుంటారు. ఇది కామన్గా అందరు చేస్తుంది. అలాగే అందరిలాగే మేము కూడా చేస్తాం. ఇప్పుడు మాకు ఒక పెద్ద సమస్య ఏర్పడింది. మేము ఈ రెండు ఇప్పుడు కావని చెప్పేసి మేము హెచ్ఎండిలో వెళ్ళి కంప్లైంట్ చేసినట్టయితే అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రాబ్లం అంటారు. ఈ సమస్యను తీసుకెళ్ళి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ వాళ్ళు అంటారు ఇది హెచ్ఎండిఏ ప్రాబ్లం అంటారు. మీ మధ్యలో ఉన్న సమన్వయ లోపం పెట్టుకొని మేము ఒక కాంపిటెంట్ అథారిటీ అయిన హెచ్ఎండిఏ డాక్యుమెంట్, అప్రూవ్డ్ డాక్యుమెంట్ చూసి ముందుకు వచ్చి కొన్న సందర్భంలో మేము ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది మాకు పూర్తిగా ఇప్పుడు డౌట్ వస్తుంది. గవర్నమెంట్ మేము డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాం ఏంటంటే, ఇప్పుడు హెచ్ఎండిఏ అప్రూవల్, రేరా అప్రూవల్తో పాటు హైడ్రా అప్రూవల్ కూడా పెట్టండి. మీరు హైడ్రా అప్రూవల్ పెడితే నాలా ఉందా లేదా, ఎఫ్టీఎల్ ఉందా లేదా, బఫర్ జోన్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసి తగిన ఏదైతే కమ్యూనిటీ కానీ ఏదైనా ప్రాజెక్ట్ ఉంటుందో అప్రూవల్ ఇవ్వండి. మాకు ఈజీ అవుతుంది, గవర్నమెంట్కి ఈజీ అవుతుంది. హెచ్ఎండిఏ, రేరా అండ్ హైడ్రా అప్రూవల్స్ పెట్టండి ఇప్పటి నుంచి. ఇలా పెట్టినట్టయితే ఇలాంటి సమస్యలు తలెత్తవు. ఈరోజు ఇంత పెద్ద సమస్య తలెత్తుతుందంటే పూర్తిగా ఇది బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే. ప్రభుత్వం సంబంధించిన అధికారులు వాళ్ళు ఈరోజు ఇక్కడ లేరు. పొద్దు నుంచి మేము టీవీ9లో కానీ, టీవీ9 ముఖ్యంగా మేము మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు పొద్దున వచ్చి 6 గంటల నుంచి ఇప్పటి వరకు కదలకుండా ఈ సమస్యను చూసి వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి, ఎంతోమంది ప్రమాదంలో ఉన్నారని చూసి
టీవీ9 కదలకుండా ప్రతిదీ కూడా లైవ్ ఫుటేజ్ చేస్తూ ఉన్నారు. కానీ టీవీ9కి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా మా హర్షం ఒక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే పొద్దున మీరు ఇదైతే లైవ్ ఫుటేజ్ చూసిన తర్వాత మీ యంత్రాంగాన్ని మీరు యాక్టివేట్ చేసి ఇక్కడ జేసీబీని పంపించి తాత్కాలికంగా మాకు ఒక సమస్యని తీర్చే దిశగా మీరు ఓకే, మొత్తం మీద అయితే మార్నింగ్ నుంచి కూడా ఇచ్చిన వార్తా కథనాల వల్ల యంత్రాంగం స్పందించింది. ఇక్కడ వచ్చి తాత్కాలికంగా పనులైతే చేస్తున్నారు. శాశ్వత ప్రాతిపదికన ఇక్కడ వరద నీటి సమస్యలు, వరద ముంపు సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఎస్ లక్ష్మీకాంత్.